హాయ్ హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి. హోప్ మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. వెల్, ఇవాళ అయితే మార్నింగ్ 3:30కే మెలకు వచ్చేసింది అనుకోండి. ఇప్పుడు 4:30 అని చూపిస్తున్నాను, కానీ అప్పటికి నేను లేచి 1 అవర్ అయింది. వర్క్ చేసుకుంటున్నా, చిన్నవేవో ఉంటే స్కూల్ కి మెయిల్ పెట్టాల్సింది అవి. ఇంకా 5:30కి కాస్త వెళ్తురు వస్తుందేమో అని చూసా, కానీ ఇంకా చీకటిగానే ఉంది. మా మేడ్ వచ్చి వెళ్ళే టైంకి నేను ఫ్రెష్ అయ్యి ఇంకా దేవుడివి పూలు అయితే కోసుకున్నాము అని, పూల చెట్లు కింద పైనుంచి చూస్తే కింద తెల్ల పూలు కనిపిస్తే వెళ్ళి తీసుకొచ్చుకుంటా. సో అట్లానే తీసుకొచ్చా అనమాట. సో నేను మరీ ప్రత్యేకించి ముగ్గు వేసింది, పూజ పర్టికులర్ గా చేస్తున్నది, వంట చేస్తున్నది డీటెయిల్డ్ గా చూపించలేదు. కొంత పార్ట్ మంచి రెసిపీ అనుకున్నవి నేను మీతో చూపించాను ఈ వీడియోలో. సో నా వీడియోస్ అన్ని ఏదో మిమ్మల్ని ఉపయోగపెట్టేస్తాయి అట్లా అని కాదు, కానీ ఎవరికైనా కాస్త అరే మనం కూడా పని చేసుకోవాలి అలాంటి థాట్ వస్తుంది చూడండి. ఇన్ఫ్లుయెన్స్ అన్న పదం అంటే ఒకళ్ళని చూసి మనము నేర్చుకోవడం మోటివేషన్ లో భాగంగానే చాలా చిన్నగానే బేసిక్ గానే ఉంటుంది. నేను అంత సూపర్ ప్రిపరేషన్స్ అవైతే ఏం చేయను, కానీ సింపుల్ అనమాట. సో ఇవాళ మా లంచ్ లోకి తోటకూర పెసరపప్పు. నేను కూరలు కొనుక్కునే రోజు తోటకూర కట్ చేసి పెట్టుకుంటా, దానిలో ఒక గుప్పెడు పెసరపప్పు యాడ్ చేసా. మీకు పెసరపప్పు క్వాంటిటీ తోటకూర ఈక్వల్ గా కావాలంటే వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తగ్గించుకోవచ్చు. సో ఇది ఒక మంచి రెసిపీ, హెల్దీ రెసిపీ. మూంగాలో పెసరపప్పులో ప్రోటీన్ ఉంటుంది, తోటకూర మనకి ఐరన్ ఇస్తుంది. అండ్ నచ్చని వాళ్ళు కూడా తినేస్తారు తోటకూరని కూర చేస్తే. ప్రాసెస్ చూపిస్తాలేండి, కంగారు పడకండి. ఇక్కడైతే నేను నా స్కూల్లో ఇవాళ నుంచి హాఫ్ డే స్కూల్స్, పిల్లలకి ఎగ్జామ్స్ కాబట్టి, బట్ టీచర్స్ కూర్చొని కరెక్షన్స్ చేసుకుంటాం, ఇంకా చాలా పనులు ఉంటాయి కదా టీచర్ గా, అవన్నీ చేసుకుంటాం. ఫ్రెండ్స్ అందరితో ఫుడ్ షేర్ చేసుకోవడానికి అని నేను అప్పడాలు అవన్నీ ప్యాక్ చేసుకుంటున్నా. సో ఇక్కడ ఏమో మంచి బ్యూటిఫుల్ రోటి పచ్చడి చెప్తాను. మినపప్పు, ఆవాలు, 4 మెంతులు, ఎండుమిరపకాయలు కారానికి సరిపడినంత వేయించుకోండి. అండ్ ఆ వేయించుకున్న నూనె ఇంకా వేడిగా ఉన్నప్పుడు నేను కొంత ఇంగు యాడ్ చేసేసుకున్నాను. ఈలో మిక్సీ జార్ లో అవి చల్లారుతూ ఉండగా దేవుడి దగ్గరికి వెళ్ళి టుడే ఈస్ ద బెస్ట్ డే అనుకుని, అఫర్మేషన్ అనుకుని థ్యాంక్స్ చెప్పుకుంటూ ప్రతి క్షణం హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ దేవుడి దగ్గర దండం పెట్టుకున్నా. నేను లేస్తూనే ఫస్ట్ చేసే పని ఫ్రిడ్జ్ లో కట్ చేసి పెట్టుకున్న కూరలు, ఇడ్లీ పిండి బయట పెట్టుకోవడం. ఇడ్లీ పిండి ఏంటంటే రుబ్బుకున్నప్పుడు నేను దాన్ని ఉప్పు వేసుకోను, ఎప్పుడు కావాలో అప్పుడు బ్యాచ్ వైజ్ గా తీసుకుని యాడ్ చేసుకుంటా. సో ఇది లాస్ట్ బ్యాచ్ అనమాట. దాంట్లో నేను సాల్ట్ ఇప్పుడు కలిపా, అంటే ఇవాళ వేసుకోవచ్చు, ఇంకొక 1 టైం యూస్ కి కూడా సరిపోతుంది అని. ఇంకంతే. బ్రేక్ఫాస్ట్ కి ఫస్ట్ దోశ వేద్దామా ఇడ్లీ చేద్దామా అని ఆలోచించి, రోటి పచ్చడి అయితే టొమాటో దేనికైనా సెట్ అయిపోతుంది కాబట్టి చేస్తున్నా. అదేం సుచిత్ర, నిన్నో మొన్నో టొమాటో చేసావు కదా అంటారేమో. ఆ టొమాటో వేరు, ఈ టొమాటో పచ్చడి వేరు, అందుకే ప్రాసెస్ చూడాలి అంటున్నా. సో ముందుగా అయితే ఇడ్లీ పాత్రలో అన్ని వేసేసుకుని ఇడ్లీ అయితే పెట్టేసుకుంటున్నా. నేను ఆల్మోస్ట్ ఇంకా హెయిర్ కామ్ చేసుకొని కొంచెం ఫేస్ కి మాయిశ్చరైజర్ పెట్టుకుంటే నేను రెడీ అయిపోయినట్లే. ఇక్కడ ఏంటి అంటే ఈ టాప్ నాకు చాలా ఇష్టం. సమ్మర్ వచ్చింది కదా, సాఫ్ట్ కాటన్. ఇది ఎంత బాగుంటుందో మీరు ప్రైస్ గెస్ చేయండి చూడగానే ఇది ఎంత ఉంటుంది అన్నది. ఇలా అడిగినప్పుడు అందరూ తక్కువలోనో ఎలాగో గెస్ చేస్తారు. నేను ఇది షీనీడ్స్కి వెళ్ళినప్పుడు నా సైజ్ లో టాప్స్ రెడీమేడ్ దొరకడమే ఈ రోజుల్లో చాలా కష్టం. అందులో 500 ఆ టాప్ వచ్చింది, 550 అంతే. సో ఎగ్గిరి అంతేసి వెంటనే తీసుకున్నా, బికాజ్ చాలా బాగుంది. ఆ ప్రింట్ గానీ, క్లాత్ గానీ, కలర్ గానీ. ఇది ఒక మంచి రస్ట్ కలర్. వీడియోలో అది బ్రౌనిష్ రెడ్ గా ఏవో కనిపిస్తుంది, కానీ ఇట్స్ బ్రౌన్ అనమాట. ఎంత సాఫ్ట్ గా ఉంటుందో అసలు. నాకు మళ్ళీ ఇందులో కలర్స్ ఉన్నాయా చూపించండి అంటే అది ఒక్కటే పీస్ ఉందని అదే ఇచ్చారు అనమాట. ఇంకో 2-3 కొనుక్కుందాం స్కూల్ కి బాగుంటుంది అని. దీని కింద నేను మెరూన్ లెగ్గిన్ పేరప్ చేస్తాను, చాలా బాగుంటుంది. ఇంకో టిప్ ఏంటంటే, నాకెవరో చెప్పారు, ఎప్పుడైనా మనం పొడుగ్గా కనిపించాలంటే కాంట్రాస్ట్ లెగ్గిన్స్ వేసుకోకూడదంట, దానికి మ్యాచ్ అయ్యే కలర్ లోనే వేసుకోవాలన్నమాట. నాకు సజెషన్ ఇచ్చారనమాట. నేను షార్ట్ కాబట్టి, నేను షార్ట్ అంటే టూ షార్ట్ కాదు, యావరేజ్ ఇండియన్ విమెన్ హైట్. ఈ విధంగా అయితే మనం వేయించి పెట్టుకున్న పోపు ఉంది కదా, సాల్ట్ అదేం వేయట్లేదు, నేను గ్రైండ్ చేసేసుకున్నా. ఎందుకంటే టొమాటోలు కట్ చేసుకున్నప్పుడే నూనెలో వేసినప్పుడు పసుపు, ఉప్పు
నేను వేసి మగ్గించా. చూస్తున్నారు కదా, ఇది యాక్చువల్ గా ఎంత లేతగా ఉంటుందో తెలుసా, మా ఫ్రెండ్స్ వాళ్ళు ఫామ్ కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు. చిన్న చిన్నగా భలే బుజ్జిగా ఉన్నాయన్నమాట, జ్యూసీగా. అంతే, ఆ కారంలో వేసి ఒక్కసారి మంచిగా మిక్స్ చేసి మిక్సీలో నేను మిక్సీ పట్టేశాను అనమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మీరు ఎవరికైనా బెల్లం వేసుకొని తినడం ఇష్టం ఉంటే ఆ పోపు కారం ఆడుకునేటప్పుడే ఇంత పంచదార బెల్లమో వేసి తిప్పేసుకోండి. లేదు మేము చాలా కాన్షియస్ స్వీట్ తినము అనుకున్న వాళ్ళు ఇట్లా మిక్సీ చేసేసుకోవచ్చు. అంతే, ఈ పచ్చడి మీరు అన్నంలో తినొచ్చు, ఇంకా దోశలో తినొచ్చు, ఊతప్పంతో తినొచ్చు, దేంతో అయినా తినొచ్చు. ఇంకా టిప్ చెప్పనా, చపాతీ లాగా చేసి ఈ మయోనీస్ లో అవన్నీ బదులు ఇది స్ప్రెడ్ రాసి దాని మీద ఈ గ్రేటెడ్ చీజ్ అదంతా వేసి మీరు రోల్ చేసి ఇచ్చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే షుగర్ వేసుకోమని చెప్పాను కదా, అప్పుడు బాగా అనిపిస్తుంది వాళ్ళకి. కొంచెం ట్యాంగీగా, కొంచెం స్పైసీగా, కొంచెం స్వీట్ గా. పచ్చడి రెడీ అయిందా, దాని సర్వింగ్ బౌల్ లో తీసుకున్నాను. అండ్ పోపులో ఆల్రెడీ మిగిలించిన పోపు నూనెలో ఇంగు వేసి పెట్టింది దాని మీద వేసి గార్నిష్ చేసి మంచిగా మిక్స్ చేసి పెట్టేసుకున్నాం. ఇక్కడ ఏంటంటే మూకుడు తీసుకుని ఈ ఉడకపెట్టుకున్న తోటకూర పెసరపప్పు వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టుకున్నాను. దీనిలోకి ఇది వేరుశనగ నూనెని నేను వాడుతున్నది. దానిలో నేను ఇప్పుడు మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి దెబ్బలు వేసుకుంటున్నాను. మార్నింగ్ టైం ఎంత నడుస్తానో నాకు తెలియట్లేదు ఇంట్లో. అలాని పోనీ అది ఏమైనా కౌంట్ అవుతుందా అంటే డైలీ చేసే పని కాబట్టి అది క్యాలరీ డెఫిషియట్ లోకి వాటిలోకి రాదు. అదే కనుక మీరు కౌంట్ పెడితే అసలు 10,000 అడుగులు నాకు పొద్దునే అయిపోతాయి. అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి అలా తిరుగుతూనే ఉంటాను గుండ్రంగా. మొత్తానికి కూర ఇది. ఇక్కడ ఇంకొక టిప్ చెప్తాను. పోపు వేయించుకుంటున్నారు కదా, ఈ టైంలోనే ఫస్ట్ మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకున్నప్పుడు మీ దగ్గర గుమ్మడికాయ వడియాలు కానీ ఆ చిట్టి మినపప్పు వడియాలు కానీ ఏమైనా ఉన్నప్పుడు వేయించుకొని దానిలో మినపప్పు, ఆవాలు ఇంకా అలా వరుసగా వేసేసుకోండి. ఈ కూరలో అవి నాని తినేటప్పుడు బాగుంటాయి, కానీ ఎక్కువ నానకూడదు, జస్ట్ మిక్స్ అవ్వాలి. ఎందుకంటే ఇది వేడివేడిగా అప్పుడు తింటే కరకరలాడుతూ వడియాలు తగులుతూ బాగుంటుంది. బట్ నేను లంచ్ బాక్స్ ఎప్పుడో పొద్దున 6:30కి వండింది 1 గంట అలా తింటాను కాబట్టి అవి మెత్తగా అయిపోయి బాగోదు, సాగీగా ఉంటుందని చెప్పి నేను విడిగా వేయించి పట్టుకెళ్తున్నాను. అదనమాట వడియాల కింద బ్యాక్గ్రౌండ్ కదా. ఈ వడియాలు ఉన్నాయి కదా, యాక్చువల్గా అందులో వేయించి కూర చేసుకోవచ్చు, బట్ అవి మాకు లంచ్ బాక్స్లోకి మెత్తగా అయిపోతాయని వేయట్లేదు. మీరు వేసుకోండి, చాలా బాగుంటుంది. మినప్పప్పు, వెల్లుల్లి, ఆవాలు, ఎండుమిర్చి, కరేపాకు అన్ని మంచిగా ఒకదాని తర్వాత ఒకటి వేసి వేపుకున్న తర్వాత ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న ఈ తోటకూర పెసరపప్పుని కూడా యాడ్ చేశాను. నాకు ఇప్పుడు అర్థమైంది పోపు నేను కరెక్ట్గా మీకు క్లిప్పింగ్ వీడియో తీయలేకపోయాను అని, యాంగిల్స్ సెట్ చేయాల్సి ఉండాలి అని. మీలో ఎంతమందికి చేయి కడుక్కోగానే ఇలా డ్రెస్కి రాసేసుకోవడం అలవాటు? సో అది మానేస్తే మన డ్రెస్సులు అన్నీ బాగుంటాయి. ఇలా ఒక మంచి నాప్కిన్ లాంటిది పెట్టుకోండి. సో మంచిగా ఒక గుడ్ మిక్స్ ఇచ్చేయండి. స్టీల్ కుక్వేర్లో అస్సలు వాడట్లేదు, మంచిగా కుక్ అవుతున్నాయి. మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకుని పక్కనే ఉండి మిక్స్ చేసుకుంటే, ఏదైనా అంతే కదా, అది ఏ కుక్వేర్ అయినా సరే హై పెట్టేసి పక్కన పనం లేకుండా అలాగా అది వెలుగుతూ ఉంటుంది అంత, ఒక పెద్ద జ్యోతిలాగా. స్ట్రాబెరీస్ ఉన్నాయి, గ్రీన్ కర్రీ ప్యాక్ తింటావా? बढ़िया। చూస్తున్నారు కదా, మార్నింగ్ టైంలో మా ఇంట్లో వేరే స్వస్థ అవుతూ ఉంటుంది, మా ఆయన నేర్చుకుంటూ ఉంటారు. వంటింట్లో నేను వంట చేసుకుంటూ ఉంటా, మా అమ్మాయి లేచి రెడీ అవుతూ ఏం వండాను ఆవిడ సాటిస్ఫైడ్ గా ఉందంటే నవ్వుతూ వెళ్తుంది, లేదంటే
మార్చుకుంటూ రెడీ అవుతుంది. కొంచెం సేపు తర్వాత సెట్ అయిపోతుంది. తనకి ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో చెప్పాలి, నాన్న ఇవాళ ఇది తినాలి, ఇవాళ ఇది ఉంది కాబట్టి రేపు ఇంకొకటి చేస్తుంది అమ్మ అని. హార్ష్ గా చెప్పకూడదు. కొంతమంది ఉంటారు ఏది పెట్టినా పర్లేదులే అని అడ్జస్ట్ అయిపోయేవాళ్ళు. సెన్సిటివ్ గా ఉన్న వాళ్ళని మనం హ్యాండిల్ చేసే విధానంలో ఉంటుంది అనమాట. ఎస్పెషల్లీ మా అమ్మాయి నేను చెప్తే చక్కగా వింటుంది. వేరే వాళ్ళు ఎవరైనా కొంచెం కఠినంగా మాట్లాడినా, హార్డ్ గా చెప్పినా తీసుకోలేదు, హార్ష్ గా. అదనమాట. నిన్న మేడ్ ఈవినింగ్ రాలేదు, మా స్కూల్లో లేట్ అయిపోయింది నేను ఇంటికి రావడం. మా ఫ్రెండ్ తో కలిసి ఈవినింగ్ స్నాక్ తిన్నాను, బయటకు వెళ్ళానులేండి. సో వచ్చేటప్పుడు 5:30 అయింది. సో అవన్నీ మార్నింగ్ పోవడం వల్ల ఆరలేదు, అవన్నీ తుడుచుకుంటున్నాను. దిగ్గో మన కూర అంట, కూర అయితే విరవిరలాడుతూ రెడీ అయిపోయింది. నాకు ఇలాగా వీడియో చూస్తూ మాట్లాడేటప్పుడే తడబడుతూ ఉంటుంది అండ్ ఏం మాట్లాడాలో తెలియక స్లో అయిపోతూ ఉంటుంది. ఇక్కడైతే నేను మామూలుగా ఒక్కరికి ప్యాక్ చేసుకోవాల్సింది ముగ్గురికి ప్యాక్ చేసుకొని తీసుకెళ్తున్న కూర పచ్చడి మా ఫ్రెండ్స్ తో కలిసి తిందామని చెప్పి. సో అదనమాట, మొత్తానికి లంచ్ ప్యాకింగ్ అయితే అవుతుంది. ప్యాక్ చేశాక ఏం ప్యాక్ చేశానో చూపిస్తా. చూస్తున్నారు కదా, టమాటో పచ్చడి, కూర అండ్ అప్పడాలు నా బాక్స్ డైనింగ్ టేబుల్ మీద ఆల్రెడీ పెట్టేసి ఉన్నాయి. ఇక్కడైతే మా హస్బెండ్ కి పచ్చడి, కూర అండ్ కొంచెం మజ్జిగ అన్నం ప్యాక్ చేసా. సో వైట్ రైస్ తీసుకెళ్లేటప్పుడు క్వాంటిటీ తగ్గించే పెడతాను. వాళ్ళు జొన్నన్నం అయితే ఒక బాక్స్ సరిపోతుంది. జొన్నన్నంకి జొన్న రవ్వ కూడా అయిపోయింది, కొంచెం ఉంది, అది ఇద్దరికి సరిపోదు అనమాట. తెచ్చుకోవాలి షాపింగ్ కి వెళ్ళి మళ్ళీ. ఇది ఇవాళ నా చిన్న మార్నింగ్ బిజీ గజిబిజీ వ్లాగ్. మీకు నచ్చుతున్నాయా మార్నింగ్ రొటీన్స్? నచ్చితే చెప్పండి, ఇంకా పోస్ట్ చేస్తా రోజు షూట్ చేసి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. See you in tomorrow's video. Bye.